హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ ఇవాళ హ్యాపీ సండే. సండే స్పెషల్ ఏంటో చెప్పేసేయండి కామెంట్లో. మా ఇంట్లో అయితే పారం కోడి పొద్దున్నే అయితే వెళ్ళి పారం కోడి తీసుకొచ్చారు. ఇక్కడ పొద్దున్నే వెళ్ళాలంటే పొద్దుకి వెళ్తే ఉండవు, 5:30కి వెళ్ళి అయితే తీసుకొచ్చాడు. ఇంక తీసుకొచ్చి దీనికి గంప కింద అయితే వేసాము. ఇప్పుడు తీసాము ఇంకా కోసేద్దామని. ఇంక లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫోటో తీయ ఇక చూడండి, ఇక చూడండి. దాన్ని కోసేసి అయితే వేడి నీళ్ళలో వేసి బొచ్చేది పీకేసుకున్నాం. ఇంకా కాల్చుకోవాలి. ఇంకా మనం కాల్చుకుందాం చక్కగా. ఇది నాటుకోడి అయిపోయానండి. ఇంకా నాటుకోడి లాగానే కాల్చుకోవాలి మనం. కాల్చుకుని చక్క పసుపు అది రాసుకుని క్లీన్ చేసుకోవాలి. మా వారైతే కాల్ చేస్తున్నారు. మా వారు చూడండి తిప్పలు పడుతున్నాడు పాపం, కాలిపోతారు ఈ చేతులు అయితే. కాలు చేసేటప్పుడు నిప్పురవ్వలు పడుతున్నాయి చేతుల మీద. మేము అందరం ఒకసారి కూర్చున్నాం. హాయ్ చెప్పండి. ఇప్పుడు కాల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం అయితే పసుపు వేసి క్లీన్గా కడుక్కుందాము. పసుపు రాసుకోవాలండి. ఇంక ఇది సేమ్ మీకు నాటుకోడి అయితే మనం పసుపు అయితే రాసుకుని కడుక్కోవాలి శుభ్రంగా. పసుపు రాసుకుని చక్కగా కాల్చుకుంటే పారం కోడి టేస్టే వేరు, బాగుంటుంది. అదే ఇది వచ్చి అక్కడే అదే తోలులాగే ముందు పై తెలుసుకోండి. 3 శాంతీలకు తీయచ్చినాయి గుడ్లు. లోపల కోడిగుడ్డు కూడా ఉంది. మా వారు ముక్కలు అయితే కొట్టేస్తున్నారండి కడిగి. ఏంటి ఇదిగోండి మనకు మాసం అయితే ఇది అయింది. ఎంత వద్దా? 1 కేజీ వద్దా? 1 కిలో అయింది. మేమైతే ఇంత అవదేమో అనుకున్నాము. అనుకున్న దానికి బాగానే అయింది. 1 కిలో అయితే అయింది. ఇదిగోండి మళ్ళీ
ఇంకా తీసుకుని పిల్లడు కొట్టుకాడికి వెళ్ళి తెప్పిస్తాను. ఇంకా తీయాలి పచ్చిమిరకాయలు కూడా. ఆపేస్తారు పిల్లోడిని ఎవరో. మనం ఎన్ని అయితే కోసేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర కూడా కోసుకుందాం. బాగు ఇప్పుడు చూడు, సోడాలు బాటిల్లో నీళ్ళు పోసి సోడా తాగుతావా అంటున్నాడు. కదండి, ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. అదే అంటుంది. తీసురా సాంబ్రాన్ని, తీసురా పెరుగు సాంబ్రాని. ఇప్పుడైతే ఉల్లిపాయ వేసుకుందామండి. పెరుగు సాంబ్రాని పసుపు కూడా పట్టురా ప్యాకెట్, ఇది వద్దులే. ఫోన్ వస్తుంది. ఇది సాంబ్రాన్ పొడి, ఏంటి రెండే ఇంకేంటి. ఈ మగ్గనిద్దామండి కాసేపు. ఇప్పుడు మగ్గినాయి కదా టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గినాయి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తాను. గరం మసాలా వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తున్నా. మాంసం అయితే వేసేసుకుందాం. మనం కలిపేసుకున్నాం కదండి, అవన్నీ కాసేపు మగ్గనిద్దాము. ఒకసారి కూర చూసుకుందాం మనం. చక్కగా మగ్గించండి, వాటర్ ఎలా తేలినాయో పైకి. కారం కోడి చాలా బాగుంటుందండి, చక్కగా రుచిగా ఉంటుంది. ఇంకా నాటుకోడి మనం తిన్నట్టుగానే ఉంటుంది. కొంతమంది కుక్కర్లో వండుకుంటారు. కుక్కర్లో వండుకుంటే అది టేస్ట్ ఏం బాగుంది, మెత్తగా అయిపోతుంది. చక్కగా ఇలా వండుకుంటేనే మనకు నాటుకోడి నడబెట్టు నాటుకోడి రుచి అయితే వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు మగ్గనించుకుని మనం సాల్ట్, కారం అయితే వేసుకుందాము.
మనం ఒకసారి మళ్ళీ కలుపుకుని ఉప్పు కారం అయితే వేసుకుందామండి. చూడండి ఇప్పుడైతే చక్కగా అన్ని వాటర్ కూడా బాగా వచ్చినాయి పైకి. మనం ఉప్పు కారం అయితే వేసుకుందాం. 5 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేస్తున్నాను. పసుపు అయితే వేస్తున్నాను. అయితే అన్నీ కలిపేసుకుందామండి. వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ పోసుకుందాం అండి. వాటర్ ఎక్కువే పడతాయి, ఎందుకంటే మనకు ముక్క గట్టిగా ఉంటుంది. అది అంటే ఇది పారం కోడి కదా, బోన్స్ ఎక్కువ ఉంటాయి, మాంసం తక్కువ, బోన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే మనం కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుని ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు శాలతీలు కూడా వేసుకుందాం. ఇవన్నీ ఇదైతే గుడ్లు చేరు, గుడ్లు ఉన్నాయి కానండి, పెంకు కట్టిన గుడ్డు కూడా వచ్చింది. అదైతే ఇంక పక్కన పెట్టేసాను, కర్రీలో వేయట్లేదు. ఇప్పుడైతే కందనకాయను మనకి గుడ్లు చేర అయితే వేస్తున్నాను. గుడ్లు చితికిపోతాయి మనకి. ఇది కూర ఉడికి పొంగు వస్తున్నప్పుడు మనం గుడ్లు అయితే వేసుకుందాం. కార్జున గుడ్లు అప్పుడైతే మనకి చితకకుండా ఉంటుంది. ఇప్పుడంటే తిప్పుకుంటూ ఉంటాం కాబట్టి అప్పుడే వేసుకోకూడదు. నేను ఇప్పుడే అయితే వేయను. ఇప్పుడు అలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మన ఈ గుడ్లును కార్జం ఇప్పుడైతే వేసేసుకుందాం. ఇవి వేసేసుకుని ఇప్పుడు తిప్పకూడదు, అప్పుడే మనం మూతేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చినాక అప్పుడు తిప్పుకుందాం. మనం చూసుకుందామండి. ఈ చిన్న చిన్న గుడ్లు వేసాం కదా, ఇవి చూడండి చక్కగా ఉడికిపోయినాయి. నిదానంగా తిప్పుకోవాలి, లేదంటే గుడ్లు చితికిపోయి కర్రీ అంతా మీ సువాసన అయితే వస్తుంది. అందుకని చెప్పి నిదానంగానే తిప్పుకోవాలి. తిప్పుకుని చక్కగా సిమ్లోనే మనం కర్రీని అయితే ఉడకనియాలి. కూర రెడీ అయిపోయింది కదా, కొత్తిమీర వేసుకుందాం. ఇంకా దీన్ని తినేటప్పుడు దీని టేస్ట్ ఎలా ఉన్నదా అని చెప్పేస్తాను. ఇప్పుడైతే తినేస్తున్నాం, టేస్ట్ చెప్తాను ఎలా ఉంది. సరిపోయింది, బాగానే ఉంది. ఇంకా సరిపోయింది, బాగానే ఉంది. సరిపోయిందా? బాగుందండి, కర్రీ అయితే బాగా వచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో రేపైతే బాయ్.